గురువులు భవిష్యత్తు నిర్దేశకులని, భావి భారత పౌరులకు మార్గదర్శకులని తెలుగుదేశం రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక అలయన్స్ అంతర్జాతీయ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు వెల్లడించారు. కాకినాడ జిల్లా కరప మండలం నడకుదురు హైస్కూల్ నందు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు పెంకే గోవిందరాజులు మరియు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శ్రీ పద్మారామ్ క్లబ్ అధ్యక్షులు పెంకే శివ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ 106 గవర్నర్ అలై వనం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగాను, అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగాను విచ్చేశారు. మొదటగా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి నివాళులర్పించారు. డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ, తల్లిదండ్రులు మనల్ని పెంచి పోషిస్తే గురువులు మనల్ని విద్యావంతులుగా చేసి మంచి నడవడిక నేర్పించి దిశానిర్దేశం చేసి మనల్ని మంచి బాటలో తీర్చిదిద్దేవారే ఉపాధ్యాయులు అని అన్నారు. గవర్నర్ వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ, మనం ఎప్పుడూ ఉపాధ్యాయులను గౌరవించాలని, వారి నుంచి సంస్కృతి సంప్రదాయాలు అన్ని నేర్చుకుని మన భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కె మురళీబాబు, కరీముద్దీన్, డివిఎస్ లక్ష్మీకుమారి, రాజసింహ వర్మ, పుష్పలత, కె దుర్గారావులను సన్మానించి సత్కరించారు. ఈ రెండు క్లబ్బుల అధ్యక్షులు పెంకే గోవిందరాజులు, అలాగే సెక్రటరీ వీరభద్రరావు తదితరులు ఈ కార్యక్రమాన్ని మంచిగా నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే, మన తల్లిదండ్రుల తర్వాత గురువు గారే మనకి భగవంతుతో సమానం. ఎందుకంటే తల్లిదండ్రులు ఉదయం లేవగానే తల్లిదండ్రులు నమస్కరించి వారి దినచర్య ప్రారంభించాలి. అలాగే స్కూల్కి రాగానే, లేకపోతే ట్యూషన్కి వెళ్ళగానే స్కూల్కి రాగానే టీచర్స్కి నమస్కరించి వారి యొక్క చదువుని ప్రారంభించాలని చెప్పేసి పిల్లలందరికీ మరీ చెప్తున్నాను. అంచేత ప్రతి ఒక్కరూ మంచి నడవడికతో మంచిగా వెళ్ళాలని, మంచి చదువుకోవాలని, అంటే మీరు చదువుకునేది ఏదైనా సరే బట్టి పట్టడం అనే రూపంలో కాకుండా టీచర్స్ క్లాస్లో ఏం చెప్తున్నారో అది శ్రద్ధగా విని వాటిని అనుకరించాల్సిందిగా మరీ కోరుచున్నాను. ఇంతకుముందు అయితే మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో టీచర్ ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ కూడా చూసేవారు కాదు. టెక్స్ట్ బుక్ చూడకుండానే క్లాసులు చెప్పేవారు. ఇప్పుడు కొంచెం పరిస్థితులు మారినాయి. అయినా సరే గురువులు ఎప్పుడు కూడా మనకి పూజ్యులు, మనకి దిశానిర్దేశం చూపించే వాళ్ళు ఎవరైనా మనకి గురువులు. అలాగే ఒక టీచర్స్ అనే కాదు, టీచర్స్కి సాధారణంగా ఉపాధ్యాయులందరికీ ఇలా చెప్పారు. గురు పూజోత్సవం అనేది డాక్టర్స్ అయితే డాక్టర్స్ కూడా అంతే. మన ఎంబీబీఎస్ దగ్గర నుంచి పీజీ పూర్తయ్యే వరకు కూడా వాళ్ళకి కూడా గురువులు ఉంటారు. అలాగే ప్రతి విభాగంలోనూ కూడా గురువులు ఉంటారు.